ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు వెళుతున్న ప్రతి విధానంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, లేకపోతే నీకు సంభవించినటువంటి సంఘటనలు బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? యోబు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు యథార్థంగా జీవించినట్లయితే, నీ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థమైనదైనప్పుడు నువ్వు దేవుని వైపు ఆ ధైర్యం పుట్టించింది కదా అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని మీద ఆధారపడి భక్తి కలిగి, యథార్థత కలిగి, ప్రవర్తన కలిగి వెళుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తి మన జీవితాల్లో ధైర్యం పుట్టించాలి. ఆ ధైర్యం నీ జీవితంలో ఉన్న అనేకమైన సమస్యలను తీసివేసి నిన్ను బలపరిచి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకువెళుతూ ఉంటాడు. కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు బలహీనపరచబడకుండా ఏ దేవుని మీద నువ్వు ఆధారపడి భక్తి కలిగి, యథార్థత కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నావు, ఆ దేవుడు నీ పరిస్థితులను చక్కదిద్ది నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరుస్తూ ఉన్నాను. రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహింపరిచే ధన్యత మా జీవితాలకు మీరు కలగజేసినందుకు మిమ్మల్ని మీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థత పైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా అని ప్రశ్నిస్తూ బలపరుస్తూ ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. ఎవరైతే భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే యథార్థంగా ఉన్నారో నీ దగ్గర, వారి ప్రవర్తన ఎవరైతే నైనా పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను విడిచిపెట్టడు, నా పరిస్థితులన్నిటినీ కూడా సరిదిద్దుతాడు అన్నటువంటి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. అనేక మంది అధైర్యంగా ఉన్నప్పుడు నేను ధైర్యం కలిగి దేవుని వైపు చూసే సహాయం దయచేయండి. పుట్టినరోజులు, వివాహ దినాలు, గర్భఫలాలు, అనారోగ్యాల విషయాలు, ఆర్థిక సమస్యలు, అసమాధానాలు, ఏ దినపు మా పరిస్థితులు, వాతావరణం అన్నింటిలో కూడా మీరే తోడుగుండి మా పని పాటలు మీ కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాము, నడిచినాను తండ్రి. ఆమేన్.